ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం నిన్నటి సత్సంగంలో భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. భక్తులు 5 రకాలని చెప్పుకున్నాం. ఒకటి వంశపారంపర్య భక్తి, రెండవది ప్రేరణ భక్తి, మూడవది ఆపదలో వచ్చేటువంటి భక్తి, నాలుగవది అవసర భక్తి, ఐదవది సేవాభక్తి. కొంతమంది వీడియో విన్న వాళ్ళు సేవాభక్తి గురించి ఇంకొంచెం చెప్పండి అని అడిగారు. మంచిది. ఇప్పుడు మనం ఉదాహరణకి అంటే మీకు క్లుప్తంగా చెప్పడం కోసం ఇది ఉదాహరణగా తీసుకుంటున్నాను. మన యొక్క సమాజంలో అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం మీద ఆధారపడి జరగటం లేదు. కొన్ని సంస్థలు, ఉదాహరణకి పుట్టపర్తి సత్యసాయిబాబా వారి సంస్థ తీసుకుందాం. అలాగే ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. రామనారాయణ కానివ్వండి, అలాగే చిన్మయ మిషన్ కానివ్వండి, రామచంద్ర మిషన్ కానివ్వండి, ఇట్లా కొన్ని సేవా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా అంతకుముందు సామాన్యులైనప్పటికీ కూడా ఆ సంస్థలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి ఆధ్యాత్మికం వైపు వచ్చి ఆ గురువులు బోధించినటువంటి విధమైనటువంటి ఆచార వ్యవహారాలను ఆచరిస్తూ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆస్తికులుగా ఉన్నారు. నేను అందుకని ఇక్కడ సేవాభక్తి అని కూడా చెప్పడం జరిగింది. ఇలా సమాజంలో ఈ 5 రకాల భక్తులు ఉంటారు. మరి ఈ భక్తులు ఏ విధంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటారనేటువంటి విషయంలో కూడా అమ్మవారి విషయంలో మరి అమ్మవారి యొక్క స్థూల రూపము, సూక్ష్మ రూపము, పరతత్వ రూపము 3 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనమంతా ఆరాధిస్తున్నది సగుణోపాసన, నిర్గుణోపాసన అనే 2 ఉపాసనలు ఉంటాయి. అందులో సగుణోపాసన అంటే మనం ఒక మూర్తిని తీసుకొని ఆరాధిస్తూ ఉంటాం. ఎలా ఆరాధిస్తూ ఉంటామంటే ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క రకమైనది ఇష్టంగా. ఉదాహరణకి గణపతి తర్పణ ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు స్తోత్ర ప్రియురాలు. అందుకనే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అనేకం ఉన్నాయి. ఈ రోజున మనం ఆచరిస్తున్నటువంటి ఈ మహాయజ్ఞంలో కూడా అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆ సర్వలోక నివాసిని అయినటువంటి మణిద్వీప నివాసిని జగన్మాత లోకేశ్వరిని మనం ప్రతిరోజు కూడా శ్రీ మణిద్వీప వర్ణన అనేటువంటి కార్యక్రమం పేరుతో ప్రతిరోజు కూడా మనం ఈ ఉగాది నుండి ప్రతిరోజు పారాయణ చేయటం మన భాగ్యం. అమ్మవారు స్తోత్రప్రియురాలని చెప్పుకుంటున్నాం కదా. మీరు ఏ పూజ చేసినా, పూజ చేయకపోయినా కూడా ఈ యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలో చదవండి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. అందుకనే మనము ఒక క్రమంగా మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఏ ఏ పద్ధతులు ఉన్నాయి, ఏ ఏ విధానాలతో మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలో అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో మీరు ప్రతిరోజు కూడా పారాయణ చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక దేవీ భాగవతానికి వస్తే మనం సూతుడి ద్వారా ఈ సౌనికాది మునులకి ఇదంతా కూడా ఎక్కడ వినిపిస్తున్నాడు? నైమిసారణ్యంలో వినిపిస్తున్నాడు. అదే కదా మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ అందరికీ నైమిసారణ్యం అంటే తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అవును కదా, ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉంటుంది. ఆ నైమిసారణ్యం ఇప్పుడు ఉందా లేదా, అసలు నైమిసారణ్యం అంటే ఏమిటి? ఈ నైమిసారణ్యం గురించి ఈ దేవి భాగవతంలో చెప్పబడింది. ఈ నైమిసారణ్యం గురించి స్వయంగా మనకి ఈ శౌనకాది మహర్షులే చెప్తున్నారు. ఈ శౌనకాది మహర్షులందరూ కూడా అంటే ఇలాంటి మహర్షులు పూర్వం రోజుల్లో బ్రహ్మ దగ్గరికి 88,000 మంది వెళ్ళారట. అయ్యా, ఈ కలి యొక్క ప్రభావం నుండి తప్పించుకోవడానికి సురక్షితంగా ఉండేటువంటి ప్రాంతం ఏదైనా ఒకటి మాకు చూపించండి. మేము అంతా కూడా తపస్సు చేసుకుంటూ ఈ జన్మ సార్థకత చేసుకుంటాము. మరి కలియుగంలో అనేకమైనటువంటి విపత్తులు వస్తాయి. ఈ విపత్తుల బారి నుండి కాపాడటానికి మరి ప్రపంచమంతా కూడా యజ్ఞయాగాదుల ద్వారా జరిగే విపత్తుల నుంచి రక్షించాలంటే ఒక ప్రదేశం కావాలి. అటువంటి ప్రదేశం ఏమైనా ఉంటే చూపించమని వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ బ్రహ్మదేవుడు
దర్భతో ఒక చక్రాన్ని చేసి ఆ చక్రాన్ని ఆయన విసిరేశారట. మీరందరూ కూడా విష్ణువు యొక్క సహస్రనామాన్ని పారాయణ చేస్తూ బయలుదేరండి. ఆ చక్రం ఎక్కడైతే ఆగిపోతుందో, ఎక్కడైతే పడిపోతుందో అక్కడ ఆ ప్రదేశంలో ఉండి మీరు సత్యయుగం, మరలా సత్యయుగం వచ్చేంత వరకు మీరు అక్కడ మీరు అనుకున్న విధంగా యజ్ఞయాగాదులు జరుపుకోవచ్చు అని చెప్పారట. ఆ విధంగా వాళ్ళు ఆ విష్ణు స్మరణ చేస్తూ ఆ చక్రం వెంబడించారు. ఒకానొక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని నిమి అంటారు. అంటే ఒక కొక్కెంలా ఉంటుందన్నమాట. ఆ చక్రం తిరగడానికి ఒక ఇరుసులాగా ఆధారం ఉంటుంది కదా, అది ఊడిపోయి జారిపోయి ఆ చక్రం ఒక చోట ప్రదేశంలో పడిపోయింది. అందుకని ఆ నిమిష అరణ్యం అంటే అది ఒక అరణ్యంలో పడిపోయింది. ఆ నిమిషారణ్యం కాస్త నైమిషారణ్యం అయింది. ఇక్కడ ఒక చిన్న అంతరార్థాన్ని మనం గమనిస్తే పైకి మనకి ఏం కనపడుతోంది? ఒక చక్రం కనపడుతోంది. చక్రం పడిన చోటని ఆ నైమిషారణ్యం బాగానే ఉంది. అంటే దీనిలో ఏమైనా అంతరార్థం కనపడుతోందా అని చూస్తే మనకి వేదాంతపరంగా చూస్తే ఇక్కడ చరివిత చరణంలాగా జన్మచక్రంలో పడి జీవులు కొట్టుకుంటూ ఉంటాయి. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ అనుకున్నాం కదా, వాళ్ళ యొక్క కర్మవశాత్తు వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల వల్ల పాపం చేస్తే నరకంలోకి వెళతాడు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పుణ్యం అయిపోయిన తర్వాత మరలా ఏదో ఒక జన్మ తీసుకోవాల్సిందే. అంటే చరివిత చరణంలాగా ఈ చక్రంలాగా తిరిగేటువంటి ఈ జీవి ఎప్పుడు జన్మ సార్థకత చేసుకోగలుగుతుంది అంటే ఒక సద్గురువును ఆశ్రయించి తన జీవితాన్ని పరమాత్మకి అనుసంధానం చేసుకున్నప్పుడు. అందుకనే మహర్షులు ఈ లౌకికమైనటువంటి విషయాలకు దూరంగా ఒక చోట వెళ్ళి వాళ్ళు జగన్మాతని ఆరాధిస్తూ పూర్తిగా అంతర్ముఖులై బ్రహ్మనిష్ఠులై యజ్ఞయాగాదుల్లో ఆ దేవిని స్తుతిస్తూ ఉంటారు. అంటే అక్కడ వారు ఆ ప్రదేశం అంతా కూడా ఎన్నో యజ్ఞయాగాదులు చేశారు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘసత్ర యాగం అని చెప్పేసి, అంటే దీర్ఘసత్ర యాగం అంటే సుమారుగా 1000 సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగం జరిగినటువంటి ప్రదేశం అక్కడ. ఆ చక్రం పడిన చోట ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, చక్ర తీర్థం అని ఉంటుంది. అందరూ కూడా అక్కడ ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ నైమిషారణ్యం చుట్టూ కూడా అక్కడ గోమతి నదీ తీర్థం ఉంటుంది. అది బ్రహ్మ కమండలం నుంచి వచ్చింది అంటారు. ఇలా ఎంతో విశేషం కలిగినటువంటి ప్రాంతం అది. ఇప్పుడు మనం చూడాలి అనుకుంటే కనుక లక్నో సరిహద్దుల్లో ఉంటుంది. మీరు వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు కూడా అక్కడ యజ్ఞవరాహ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంటుంది, పురాతనమైన దేవాలయం. అక్కడ ఉన్నటువంటి చెట్లు ఎన్నో వందల వేల సంవత్సరాల నాటి చెట్లులాగా మనకు కనపడతాయి. పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు. నిజంగా ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ నైమిషారణ్యం చూడలేము. అక్కడ అడుగు పెడితే అక్కడ ఉన్నటువంటి ధూళి కూడా పవిత్రమైనటువంటిదే. ఎందుకంటే ఇన్ని వేల మంది ఇన్ని వేల సంవత్సరాల నుండి అక్కడ యజ్ఞయాగాదులు జరుపుతూనే ఉంటారు. పైగా ఇంకో విశేషం ఏమిటంటే అక్కడ సూక్ష్మ శరీరంతో అనేక మంది ఈ ఋషులు మునులు ఇప్పటికి కూడా అక్కడ లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తూనే ఉన్నారు. అందుకనే అందరికీ అక్కడికి ప్రవేశం లేదు. ఎవరైతే సన్మార్గంలో జీవిస్తూ ఉన్నారో, సద్బుద్ధితో ఉంటారో, దురాలోచనలు లేకుండా ఉండేటువంటి వారికి మాత్రమే ఇలాంటి క్షేత్రంలో ప్రవేశం అండి. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి తప్ప చెడు కోరుకోరు. అందుకనే ఆధ్యాత్మిక మార్గం గురించి ఎంత మనం చెప్పుకున్నా తక్కువే. అంత తేలిగ్గా రావడం సాధ్యం కాదండి ఆధ్యాత్మిక మార్గంలోకి. ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత కేవలం స్తోత్రాలు చదవటం, లేదా గుడికి వెళ్ళటం, బొట్లు పెట్టుకోవటం, వ్రతాలు చేయటం, ప్రవచనాలు చెప్పటం, లేకపోతే తీర్థయాత్రలు చేయటం కాదండి. మనం పవిత్రంగా ఉండాలి. మనం వెళ్ళి ఆ గోమతి నదిలో మునిగినా, లేకపోతే ఆ క్షేత్రానికి వెళ్ళినా, ఏదైనా మనం చెడు ఆలోచన చేసామనుకోండి, మనం పవిత్రం ఎలా అవుతామని చెప్పండి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది మనలో ఉండేటువంటి పవిత్రత ముఖ్యం భగవంతుడికి. మనం ఎంత పవిత్రంగా ఉంటామో భగవంతుడి యొక్క అనుగ్రహము అంత త్వరగా లభిస్తుంది. మనం సమర్పణ భావంతో, అంటే సమర్పణ భావన అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు భక్తుడైనటువంటి వాడు భగవంతుడి పట్ల ఎంత శ్రద్ధాభక్తులతో దాన ధర్మాలు చేస్తాడో, ఇలా క్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటాడో, అలాగే వాళ్ళ ఆలోచనలు కూడా దయతో ఉండాలి, కరుణతో ఉండాలి, అందరి మంచి కోసం ఉండాలి. వాళ్ళు చేసేటువంటి ప్రతి పని వలన ఇతరులకి మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు. పుణ్యకర్మ అంటే ఏంటండి?
మనం అందరం కూడా పుణ్యం పుణ్యం అనుకుంటాం కదా. చాలామంది చెప్తారు పుణ్యం అంటే ఏమిటి, ఎవరికైనా దానం చేయటం, ధర్మం చేయటమా? కాదండి, అది మంచిదే. పుణ్యం అంటే దానం ధర్మం చేయటం, లేదా క్షేత్ర దర్శనాలు చేసుకోవటం, లేదా స్తోత్రాలు చదవడం, ఇదే. కానీ అసలైనటువంటి పుణ్యకర్మ ఏంటంటే ఏదైనా 10 మందికి ఉపయోగపడే పని చేయటం. ఇలానట ఏదైనా మనం 10 మందికి ఉపయోగపడేటువంటి పని చేస్తే ఆ పని చేయాలని సంకల్పం చేసుకున్నటువంటి వారికి, ఆ పని కోసం అయ్యేటువంటి ఖర్చు పెట్టుకునేటువంటి దాతకి, ఆ పని చేసేటువంటి వారికి, అలాగే ప్రోత్సహించేటువంటి వారికి, అలాగే ప్రచారం చేసేటువంటి వారికి, అందరికీ కూడా ఆ యొక్క పుణ్యం ఖాతాలో వీళ్ళు కూడా మరి సంపాదించుకుంటారు. అంటే వీళ్ళకి కూడా వీళ్ళ యొక్క ఖాతాలో ఆ పుణ్యం జమ పడుతుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా శ్రీ మణిదీప వర్ణన చేస్తున్నాం. అక్కయ్య గారు, శ్రీదేవి అక్కయ్య గారు అందరికీ కూడా తెలియజేశారు. ఏదో అనుకున్నాం, అక్కయ్య ఇలా చేద్దాం అనుకున్నాం, లోక కళ్యాణం కోసం ఎటువంటి స్వార్థం లేకుండా ఇలా చేద్దాం అనుకున్నాం. ఆవిడ వెంటనే సమ్మతించారు. మన దగ్గర ఉన్నటువంటి లలితా సహస్రనామం చేసేటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్తానయ్యా, మీరు కూడా చెప్పండి అన్నారు. అలాగే నేను తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాను. వాళ్ళందరూ కూడా మంచి మనసుతో సహకరించారు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. కేవలం సంకల్పం మాది మాత్రమే. మరి దీనికి సహకరించేటువంటి వాళ్ళంతా కూడా మీరే. మరి దీంట్లో ఈ పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రోత్సహించేవాళ్ళు ఉన్నారు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహణ కొంచెం కష్టంతో కూడుకుందే కదా. అయినప్పటికీ కూడా ఏం పర్వాలేదు, మేమున్నాం మీ వెనకని చాలామంది వచ్చారు కదా. అంటే ఈ పుణ్య కార్యక్రమంలో, ఈ మహాయజ్ఞంలో శ్రీ మణిద్వీప వర్ణన కోటి పారాయణ మహాయజ్ఞం అయిపోయేంత వరకు ఎవరైతే మాకు తోడుగా ఉంటున్నారో, ఎవరైతే మాకు సహకరిస్తున్నారో, ఎవరైతే పారాయణలో పాల్గొంటున్నారో, ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో అందరి ఖాతాల్లో పుణ్యం జమ పడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదండి, సూతుడు చెప్తున్నటువంటి మాట. అంటే పుణ్యకర్మకి అంత విలువ ఉన్నది. ఈ రోజున మనం చెప్పుకుంటున్నటువంటి నైమిసారణ్యం చరిత్ర, ఆనాడు సౌనకాది మునులు వెళ్ళి బ్రహ్మని కోరినట్టుగా చెప్పారు కదా. దాంతోపాటుగా ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే ఇది కూడా జరిగినటువంటి కథే. ఇంద్రుడు మరి ఆయన దేవతల రాజు కాబట్టి ఆయన స్వర్గంలో బ్రహ్మాండంగా భోగభాగ్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. మనకి చాలామంది రాక్షసులు తపస్సు చేయటం, ఆ తపస్సు చేసి వరాలు పొందడం కూడా వింటాం కదా. విత్ర అనేటువంటి ఒక రాక్షసుడు తపస్సు చేసి వరం పొందాడు. ఏమైనా వరం పొందాడంటే వెదురు చేత, అంటే చెక్క చేత కానీ, ఇనుము చేత, లేదంటే ఏదైనా లోహం చేత, అటువంటి ఆయుధాల చేత నాకు సావు లేకుండా వరం కావాలని అడిగాడు. ఆ బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు ఏదైనా ఆయుధం కావాలంటే చెక్క లేకుండా, లోహం కాకుండా ఉంటుందా ఆయుధం? ఉండదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, అన్ని లోకాల మీద ఆ రాక్షసుడు దండయాత్ర మొదలుపెట్టాడు. ఆయన ఎవరిని? ఇంద్రుడిని కూడా ఓడించాడు. ఇంకేం చేయాలి? ఇక చేసేది లేక ఆయన వెళ్ళి శ్రీ మహావిష్ణువుని కలిశాడు. అంతే కదా, శ్రీ మహావిష్ణువే కదా ఏదైనా ఆపద వచ్చినప్పుడు రక్షించేది. ఆయన స్థితికారకుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళగానే, అయ్యా చెక్కతో తయారు చేసింది కాకుండా, లోహంతో తయారు చేసింది కాకుండా మనకు ఆయుధం అనేది దొరకదు. నీకు ఆయుధం ఒక నరుడికి సంబంధించినటువంటి వెన్నుపూస, ఎముక, ఆ ఎముకతో చేసినటువంటి ఆయుధం అయితే నీవు అతని మీద విజయం సాధిస్తావు, భూలోకంలో ప్రయత్నించు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఒకానొక సమయంలో దదీచి మహర్షి అనేటువంటి మహర్షి యొక్క శిరచ్ఛేదం చేస్తాడు ఇంద్రుడు. అది చాలా పెద్ద కథ, ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. ఆ దదీచి మహర్షి తర్వాత తన తప్పు తెలుసుకుంటాడు, మళ్ళీ అతనికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఆ తర్వాత ఆయన తపస్సులో ఉండిపోతాడు. ఆయన గొప్ప మహర్షి. మనం ఇంకోసారి ఈ యొక్క దేవి భాగవతంలోనే వస్తుంది ఆయన కదా, మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఆ దదీచి మహర్షి తప చేసుకుంటుంటే ఈయన ఇంద్రుడు చాలా చేయాల్సిన ప్రయత్నాన్ని చేసి ఎవరి వల్ల కాక ఇక అతని స్ఫురణకి ఆ దదీచి మహర్షి వచ్చేటప్పటికి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. మరి బాగానే ఉంది, ఒక రాక్షస సంహారం చేయకపోతే మరి చాలా ప్రమాదం అవుతుంది, ఇది లోక కళ్యాణానికి సంబంధించిన విషయం అని చెప్పేసి దదీచి తన యొక్క శరీర త్యాగానికి అంగీకరిస్తాడు. ఎవరు ఒప్పుకుంటారండి? ఏమైనా నువ్వు చచ్చిపో, నీ శరీరంలో వెన్నుముక నాకు కావాలంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? అదండి యోగులకు ఉన్నటువంటి గొప్పతనం. అది మనం అంత ప్యూర్గా అయితే మనం ఏటి మీద వ్యామోహమే ఉండదండి. ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు, ఎవరి మీద ఏ బంధం మీద వ్యామోహం ఉండదు. భగవంతుని పట్ల, ఒక మంచి పని పట్ల, ఏదైనా ఎదుటివారికి ఉపయోగపడుతుంది అంటే మనం స్వార్థం గురించి ఆలోచించాం. అలాంటి స్వార్థం గురించి ఆలోచించకుండా ఆనాటి ఋషులు వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేశారు.
ఆ ఋషుల దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా చాలామంది ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఆధ్యాత్మికత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలా దధీచి తన దేహత్యాగం చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏమిటంటే, అయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి పుణ్యనదులు పుణ్యతీర్థాలన్నింటిలో కూడా నేను స్నానం చేసి శరీరాన్ని వదిలిపెడతాను అన్నాడు. పెద్ద చిక్కొచ్చి పడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంద్రుడు ఆధీనంలోనే ఉంటారు కదా దేవతలందరూ. అలాగే ప్రకృతి అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది కదా. అందుకని ప్రకృతి మాతని ఆయన ప్రార్థిస్తాడు. అమ్మా, ఇది పరిస్థితి అని చెప్తే ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి అన్ని నదీనాదాలు సరస్సులు అన్నీ కూడా వచ్చి ఈ యొక్క తపస్సు చేసుకుంటున్నాడే దధీచి, ఆ దధీచి దగ్గరికి వచ్చేసాయి. అప్పుడు దానిలో ఆయన స్నానం చేసి ఆయన దేహత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అనేక మంది ఋషులు వచ్చి ఆయన నిర్వహణ కార్యక్రమం చేశారు. తర్వాత ఆయన శరీరంలో నుంచి ఆ వెన్నుముక తీసుకొని ఆ యొక్క విత్ర అనేటువంటి రాక్షసుడి మీద విజయం సాధించాడు. ఆ దధీచి ఎక్కడైతే తన దేహత్యాగం చేశాడో, ఎక్కడైతే తపస్సు చేశాడో, ఆ పుణ్యతీర్థాలన్నీ వచ్చిన చోటేదో అదే నైమిసారణ్యం అంటారు. అంటే ఒక్క నైమిసారణ్యాన్ని గనక మనం దర్శించుకుంటే, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క చక్రతీర్థంలో స్నానం చేసినట్లయితే, ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే సకల పుణ్యతీర్థాలన్నిటిలో కూడా మీరు స్నానం చేసిన వారవుతారు, దర్శించుకున్న వారవుతారు. సకల పాపాలను పరిహరింపజేసేటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్రాన్ని కనీసం కంటితో కూడా కలి చూడలేడు. అటువంటి క్షేత్రం అది. అక్కడ ఒక్కరోజు నిద్ర చేయాలి. ఏదైనా యజ్ఞయాగాలు ఉంటే అక్కడ యజ్ఞయాగాదులు చేయాలి. మీరు గమనించండి, ఏ పురాణాలు తీసుకోండి, మనకి ఇప్పుడు వ్యాస మహర్షి ఉన్నారు. వ్యాస మహర్షి యొక్క కుమారుడైనటువంటి సుఖ మహర్షి, ఆయనే సుఖబ్రహ్మ అంటారు. ఆయన ద్వారా సూత మహర్షికి తెలిసాయి, సూతుడి నుంచి సౌనికాది మహర్షులకు తెలిసినాయి. ఈ 18 పురాణాలు కానివ్వండి, మహాభారతం కానివ్వండి, లేకపోతే రామాయణం కానివ్వండి, ఈ 18 పురాణాలకు ఉప పురాణాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క భాగవతుల ద్వారా, ఈ సూత మహర్షి ద్వారా మనకు తెలిసినటువంటి ప్రదేశము ఆ నైమిసారణ్యం. అంత గొప్ప విశేషం కలిగినటువంటి ఆ నైమిసారణ్యాన్ని ఒక్కసారి స్మరించినా చాలండి. అవకాశం ఉంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ నైమిసారణ్యం దర్శించండి. ఈ భాగవతం అనేటువంటి ఈ పురాణాన్ని మనం అక్కడే ఈ యొక్క మహర్షుల ద్వారా తెలుసుకున్నటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశాన్ని స్మరించుకుందాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.